అందరికి నమస్తే. విలేజ్ లైఫ్ నేషనల్కి స్వాగతం. సో ఈరోజు అయితే మన పొలంలో మనం వేసుకున్న దోస పొలం ఏ విధంగా ఉందో, ఏ విధంగా ఎదుగుతుందో మొత్తం క్లియర్గా చెప్తా. లాస్ట్ వరకు చూడండి, వీడియో అయితే మీకు నచ్చుతుంది. ఇదే మా దోస చేను అన్నమాట. సో ఒక పావెకర అయితే వేసినాం. ఇంతకుముందు టొమాటో వేసినాం. టొమాటో అయిపోయిన తర్వాత ఒక నెల రోజులు ఉత్తినే ఇట్లా ఇడిచిపెట్టి దాని తర్వాత దున్నుకొని ఇవైతే విత్తనాలు నాటినాం అన్నమాట. సో ఇవి హైబ్రిడ్ విత్తనాలు. ఇవి 25 రోజుల చెట్లు అన్నమాట. అంతే, చాలా బాగా పెరుగుతున్నాయి ఇవి. మొదట్లో అసలు ఏం పెరుగుతాయో అనుకున్నా కానీ చాలా బాగా పెరుగుతుంది. దీనికి అనుగుణంగా ఏంటంటే వాతావరణం చూడండి. ఇప్పుడు పొద్దున 6-10 అవుతుంది. సో మొత్తం మంచు కురుస్తున్నట్టుంది. దూరం వాతావరణంలో చాలా మార్పు వచ్చింది. ఇక ఈ టైంలో ఏ పొలం వేసుకున్నా చాలా 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 ఫాస్ట్గా వస్తుందన్నమాట. సో చాలా బాగా వస్తుంది. సో అందులో భాగంగానే మా పొలం చూడండి, చాలా బాగా వస్తుంది. ఇంకా పిండి దశకు రాలే, ఇప్పుడిప్పుడే ఫ్లవరింగ్ అక్కడక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, చిన్న పువ్వు వచ్చింది ఒకటి. సో మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. ఈ సీజన్లో ఎందుకు వేసుకుంటారంటే ఎగ్జాక్ట్లీ వర్షాకాలం స్టార్ట్ అవ్వక ముందు మంచి డిమాండ్ ఉంటుంది అనమాట దోసకాయలకు. సో అందుకే చాలా తక్కువ మందికి తెలుసు ఇది, అందుకే అట్లా నాటుకుంటారు అన్నమాట. సో అదే ట్రిక్ మేము ఫాలో అవుదామని ఇప్పుడైతే నాటినాం. సో చేను అయితే అనుకున్న దానికంటే చాలా బాగా వస్తుంది అనమాట. ఇక అప్పుడే గుబ్బురు వచ్చేసింది. మొత్తం చాలా గుబ్బురుగానే చెట్లు మొత్తం పాకిపోయినాయి. అక్కడ ఇక్కడ చూడండి, సాళ్ళ మధ్యలో ఇది నీటి కాలువ కదా, మనం వేసుకునే కాలువ. సో కాలువ మొత్తం కప్పేసినాయి అన్నమాట. ఇట్లా కప్పేస్తే బెనిఫిట్ ఏం తెలుసా, ఈ మధ్యలో ఎటువంటి నాచు రాకుండా, ఎటువంటి కలుపు రాకుండా మొత్తం నివారణ చేస్తాయి అన్నమాట. చెట్లే డైరెక్ట్గా ఆపేస్తాయి. దాని తర్వాత అవి రావన్నమాట. సో కొద్దిగా ఆ విధంగా అవి ఆపేస్తాయి. దాంతోపాటు ఇవి చూడండి, చాలా నీట్గా చాలా బాగా పెరుగుతున్నాయి అన్నమాట. చూడండి మీరు, ఇవి తీగలు చాలా బాగా ఫాస్ట్గా పెరుగుతున్నాయి. ఇవి హైబ్రిడ్. దీని పేరైతే నేను చూడలేదు, ఒకసారి కనుక్కొని తర్వాత ఎవరైనా అడిగితే చెప్తా. సో ఇక్కడ చూడండి ఫ్లవరింగ్ ఎంత బాగా వస్తుందో. ఇవి మొత్తం మగ పుష్పాలు. ఇక్కడ పిందె కాసే అవకాశం లేదు. సో ఈ విధంగా కాసాయి. దాని తర్వాత మంచిగా పెరుగుకుంటూ మొత్తం అల్లుకుంటాయి అన్నమాట. చూడండి, 2 సాళ్ళ మధ్యలో ఒక 4 అడుగుల గ్యాప్ అయితే ఇచ్చినాం అనమాట. సో ఇంత గ్యాప్ ఇస్తే మనకు బెనిఫిట్ ఏంటంటే, రేపు అక్కడ చెట్లు ఇక్కడ చెట్లు మొత్తం అల్లుకుంటాయి కదా. అల్లుకున్న తర్వాత మొత్తం ప్లేస్ మొత్తం పరుచుకొని కాయ కాస్తే కూడా ఒక నిటారుగా ఉంటుంది కాబట్టి, అంటే ఎటువంటి వాల్ ఉండదు, అంటే వాటర్ నిల్వ ఉండడానికి అవకాశం ఉండదు కదా. సో అట్లా ఆగకుండా మంచిగా ఉండి మొత్తం కాసే పిందె మొత్తం డ్యామేజ్ కాకుండా మంచిగా ఓపెన్గా ఉండేటట్టు అవకాశం కల్పిస్తాయి. దాంతోపాటు చెట్టు డబల్ పెరుగుతాయి కదా ఇవి. సో ఇవి తీగ జాతి కాబట్టి చాలా ఎక్కువ పెరుగుతాయి, మొత్తం కవర్ చేసేస్తాయి. కాబట్టి ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకున్నాం. సో అందుకే ఇంత దూరం నాటినాం. ఆల్మోస్ట్ ఇది పావకర్ కాబట్టి చాలా బాగా క్లియర్గా వస్తుంది అనమాట. సో ఇంకొన్ని రోజులు అయితే మొత్తం పూత దశ వచ్చి దాని తర్వాత కాత కాస్తుంది. అండ్ ఒక విషయం ఏంటంటే, దీనిలో అసలు కలుపు మందు కొట్టకూడదు అనమాట. సో కలుపు మందు కొడితే చెట్లు చనిపోతాయి, ఇవి తట్టుకోలేవు అనమాట. జస్ట్ వాటి మీద కొద్దిగా మనం స్ప్రే పడినా చెట్లు చనిపోతాయి అన్నమాట. సో అందుకే జాగ్రత్త వహించండి. తప్పకుండా మీరు కలిపే తీసుకోవాలి, అంతేగాని కలుపు మందు కొట్టేస్తే చెట్టు మొత్తం చనిపోయి పొలం మొత్తం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ఆ పని మాత్రం చేయకండి. గుర్తుపెట్టుకోండి, పక్క ఎంత వీలైతే అంత కూలోళ్ళని తీసుకొని ఈ కలుపు మొత్తం తీసిస్తే చాలా చాలా బెటర్ అన్నమాట. దాని తర్వాత చూడండి, పూత దశ వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఒకసారి దీనికి సంబంధించిన ఏ విధమైన బ్యాక్టీరియాలు, పాజిటివ్ బ్యాక్టీరియాలు ఎక్కువ దీనికి అనుగుణంగా పనిచేస్తాయో, సో వాటిని మేలుకొల్పడానికి మనం ఎన్పికే కానీ వేరే రకాల మందులు కానీ మనం మొదల కాడ వేసుకోవాలన్నమాట. ఆ విధంగా వేసుకుంటే చెట్లు బాగా పెరిగి అప్పుడు పూత బాగా నిలబడి పిందె కాసే అవకాశం ఉంటుంది అనమాట. దాని తర్వాత పిందె కాసిన తర్వాత పిందె ఊరడానికి కూడా ఏమైనా మందులు ఉంటే మందులు వాడాలి. ఇలా మనం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే సో వచ్చిన పూత మొత్తం నిలబడి పిందె కాసి దాని తర్వాత కాయ మంచి రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇవి కనీసం ఒక 6-7 విరుపులైనా తెంపుకోవచ్చు మనం. సో అంత బాగా కాస్తే 6-7 విరుపులు అంటే చాలా మంచిది అది.
అండ్ ఇప్పుడు మార్కెట్లో 20 రూపాయల కేజీ ఉన్న చాలా మంచి ధర అయితే ఇది. సో ఆ ధర ఉంటే మంచిగా ఈ పావు ఎకర్లో మనం అంటే అంత ఎక్కువ పెట్టుబడి పెట్టుకోకుండా ఒక 20-25 వేల రూపాయలు అయితే మనం సంపాదించుకోవచ్చు అనమాట. సొంత పైసలు అయితే మిగులుతాయి. ఎందుకంటే ఇది మెయింటెనెన్స్ అంత ఏమి ఉండదు అనమాట. సో మనం ఫస్ట్ మొక్క నాటినప్పటి నుంచి 2-4 సార్లు, మహా అయితే 4 సార్లు అంతే మనం అడుగు మంది వేసుకుంటాం అంతే. ఎరువు కొద్దిగా ఉంటే సరిపోతుంది అనమాట. సో మనం ఇంతకుముందు పశువుల ఎరువు వేసుకున్నాం కదా, సో ఆ పశువుల ఎరువే దీనికి సరిపోతుంది. అందుకనే మేము వేరే రకాల ఎరువు ఏం వేసుకోలేదు అనమాట. సో ఆ విధంగా చాలా 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 ఈజీగా దీన్ని పండించవచ్చు అనమాట. సో ఫస్ట్ లైట్గా ఎరువు వేసేసి మొక్కలు నాటేసి ఎక్కడికప్పుడు నీళ్లు కట్టేస్తే సరిపోతుంది. మంచి మొలక వచ్చేస్తుంది. 10-15 రోజుల తర్వాత ఒక్కసారి అడుగు మంది వేసుకోవాలి. దాని తర్వాత ఏమైనా కలుపు ఉంటే కలుపు పూర్తిగా తీసుకోవాలి. కలుపు తీసుకున్న తర్వాత చెట్టు కొద్దిగా బాగా సాగుతుంటాయి కదా, సో ఆ టైంలో ఇంకోసారి అనమాట, అంటే ఈ సెకండ్ టైం అప్పుడు మందు వేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ పూత దశకు వస్తుంది అనమాట. బాగా చెట్లు బాగా పెరిగి అప్పుడు అన్ని రకాల పోషకాలు చెట్టుకు ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి అప్పుడు ఇంకోసారి మనం అడుగు మంది వేసినాం అనుకో, అది మూడోసారి. సో సరిపోతుంది అనమాట. దాని తర్వాత లాస్ట్ ఇక పూత వచ్చి మంచి కాస్తున్నప్పుడు ఒకసారి మనం NPK వేసేస్తే సరిపోతుంది. ఈ 4 సార్లు వేసినాం అనుకో చాలా అనమాట, చాలా బాగా వస్తుంది. సో తొందరగా పెరగడానికి అవకాశం ఉంటుంది, చాలా ఫాస్ట్గా కాస్తుంది అనమాట. సో ఇది టైం ఓన్లీ 45 రోజులే అనమాట. సో 45 రోజుల్లో కాస్తుంది అనమాట. సో చాలా తక్కువ టైంలో దిగుబడి అయితే మనం సాధించడానికి ఈ దోసకాయలో అవకాశాలు ఉంటాయన్నమాట. సో దోస పండించడం చాలా 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 సులభం అన్నమాట. సో మీరు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే ఏ టైంలో ఏది వాడాలో, ఏ టైంలో ఏ రకమైన ప్రాబ్లం ఉంటుందో మొత్తం చూసుకొని అన్ని రకాల జాగ్రత్తలు వహిస్తే మంచి దిగుబడి సాధించవచ్చు. అండ్ పురుగుల మందుల విషయానికి వస్తే ఈ పొలంలో ఆశించేది ఒకటే ఒక పురుగు, అది పచ్చ పురుగు అంటారు. ఆ పచ్చ పురుగు ఒకటి వస్తుందన్నమాట. దాంతోపాటు ఏమైనా దోమలు, అంటే ఎక్కువ వాటర్ నీటి నిల్వ ఉంటే దానిలో ఏమైనా దోమలు పెరిగే అవకాశం ఉంటుంది. మెయిన్గా వచ్చే ఆ రెండే అన్నమాట. సో అవి వచ్చి ఏం డ్యామేజ్ చేస్తాయంటే పచ్చ పురుగు ఏమో మొత్తం చెట్టుని మొత్తం తినేసి నాశనం చేస్తుంది అనమాట. సో ఆ విధంగా అది డ్యామేజ్ చేస్తుంది. ఇంకా పచ్చదోమ మీకు తెలుసు కదా, ఎప్పుడైతే పూత వస్తుందో ఆ పూత కాసే ప్లేస్ ఉంటుంది కదా, సో అక్కడ మొత్తం రసం పీల్చేసి ఆ పూత రాలిపోయేటట్టు చేస్తుంది. సో ఆ విధంగా పూర్తిగా డ్యామేజ్ చేస్తుంది అనమాట. సో ఆ విధంగా డ్యామేజ్ కాకుండా ఉండాలంటే మనం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని చూస్తూ ఎప్పటికప్పుడు స్ప్రే కొట్టేస్తే చాలా బాగుంటుంది అనమాట. సో చెట్లలో ఎదుగుదల, పూత వచ్చే దశ, దాని తర్వాత కాసే దశ వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే దాని తర్వాత ఇవి ఒకటేసారి కాస్తాయి అనమాట. సో ఫుల్ కాసేస్తాయి. సో మనం 6-7 విరుపులు తీసుకుంటే మంచి ధరలు ఉంటాయి. ఈజీగా ఇప్పుడు ఈ పొలం నుంచి ఒక విరుపుకి ఒక 3-4 క్వింటాలు దింపుకోవచ్చు అనమాట. అంటే ఆల్మోస్ట్గా మనం ఒక 3-4 టన్నుల దిగుబడి అయితే తీసుకోవచ్చు అనమాట. సో ధరలు అయితే పక్కా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ప్లస్ మళ్ళీ ఎండాకాలం మొదలు ఆ టైంలో దోసకాయలకు కొద్దిగా డిమాండ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎండాకాలం ముందు, దాని తర్వాత ఎండాకాలం వెళ్ళే టైం, ఈ 2 టైంలో ఎక్కువ తింటారు అనమాట. సో చాలా తక్కువ మంది కూడా పండిస్తారు వీటిని. సో తొందర అయిపోతుంది పంట, అంత దిగుబడి మిగిలేదని. సో ఆ విధంగా అయితే రైతులు అయితే ఫాలో అవుతుంటారు. మీరు కూడా వేయాలనుకుంటే తప్పకుండా వేసేయండి. పొలం అయితే చాలా బాగా వస్తుంది. దాని తర్వాత అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకొని మంచిగా అయితే మీరు జాగ్రత్తలు వహిస్తే మంచి దిగుబడి అయితే రావడానికి అవకాశం ఉంది. ఏం చేయాల్సింది లేదు, ఇంకో వారం 10 రోజులు ఉండి దాని తర్వాత పూత దశ వచ్చినప్పుడు ఒకసారి మందు వేసుకుంటే, దాని తర్వాత ఏమైనా పురుగులు అవేమైనా ఉంటే ఒకసారి మందు ఏమైనా ఉంటే పిచికారీ చేసుకొని ఇక కాసేటప్పుడు ఒకసారి NPK వాడిస్తే సరిపోతుంది. కాయ సైజు మంచిగా వస్తుంది, దాంతోపాటు కలర్ మంచిగా వస్తుంది, అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఉండడానికి అన్ని రకాల జాగ్రత్తలు అయితే ఇప్పటి నుంచి తీసుకుంటున్నాం. అందుకే ఇంత గ్యాప్ పెట్టేసి అయితే నీటి సదుపాయం అయితే కల్పిస్తున్నాం మేము. సో మొత్తానికైతే ఇది 25 రోజుల పంట అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 45 రోజులలో మనకు పూత వచ్చి కాస్తుంది అనమాట. దాని తర్వాత ఇంకో 15 రోజులు, అంటే ఎగ్జాక్ట్లీ 2 నెలలకి మనకు పంట దిగుబడి చేతికైతే వస్తుంది అనమాట. అండ్ పండించడం మాత్రం చాలా 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 ఈజీ. చెప్పినా కదా, జస్ట్ మనం నాటుకోవడం, నీళ్ళు ఇద్దరు వేయడం,
3 సార్లు 3-4 సార్లు మనం ఎన్పికే కానీ వేరే రకాల మందులు ఏమైనా ఉంటే మందులు వేసుకోవడం, లేకుంటే పచ్చదొమ్మ తెల్లదొమ్మ వీటికి ఒకసారి 2 సార్లు మందు వేయడం. అంటే ఈ పావు ఎకరానికి మాకు మ్యాక్సిమం ఎంత ఖర్చు అయిందంటే ఒక 600 రూపాయల విత్తనాలు అనమాట. అండ్ 2 సార్లు 4 సార్లు మనం ఎట్లయినా అడుగు మందు వేసుకుంటాం కాబట్టి అది ఒక 200 రూపాయలు. దాంతోపాటు 200 అంటే ఒక 600 అనుకోండి. ఇక 600 ఈ 600 1200 ప్లస్ ఒక 500వి పై మందులు అనమాట. సో 1200 ఒక 1500 నుంచి ఒక 2000 వరకు ఖర్చు, అంతకంటే ఎక్కువ రాదు. సో ఇంత తక్కువ ఖర్చులో పొలం పండించడం అనేది జరుగుతుందన్నమాట. సో దోశ అనేది చాలా ఫాస్ట్గా పెడితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట. మీరు కూడా పండిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇదే కాకుండా ఇంకా వేరే విధంగా పండించే అవకాశం ఉంటే అది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. అందరికీ ధన్యవాదాలు. జై రైతన్న, జై కిసాన్, జై జవాన్.